Do subscribe to SAS TV. హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఐపీఎల్. సండే డబుల్ ధమాకా 2 మ్యాచెస్ జరగబోతున్నాయి. లక్నో వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, అలాగే ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ బ్యాటింగ్ చేయబోతున్నారు బాగా, అలాగే బౌలింగ్ ఎవరు బాగా చేయబోతున్నారు, అలాగే ఎంత స్కోర్ వస్తుంది, రేపు ఎవరిది విజయం, ఇవన్నీ మన ఇక్కడ ఉన్న క్రికెట్ ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. హాయ్ బ్రో. హాయ్. అండ్ సండే జరిగే మ్యాచ్ అండ్ ముంబై వర్సెస్ చెన్నై, అలాగే లక్నో కోల్కతా, ఈ మ్యాచెస్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఎలా బ్యాటింగ్ బౌలింగ్ ఎలా చేయబోతున్నారు చెప్పండి బ్రో. డెఫినెట్గా ముంబై గెలుస్తుంది, ఎందుకంటే అది ఇప్పుడు ఆడితేనే ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యేది. ఖచ్చితంగా ముంబై గెలవాలి. అందరు ఫామ్లో ఉన్నారు. సూర్యకుమార్ రీఎంట్రీ ఇచ్చాడు కొత్తగా, ఇంకా దంచేయడమే. పక్కా ముంబై గెలుస్తుంది 100%. అంటే చెన్నై వైపు చూసుకుంటే కూడా బాగా ప్లేయర్స్ ఉన్నారు, బ్యాటింగ్ ఆడాలి, బౌలింగ్, ముఖ్యంగా మన ధోని కూడా ఉన్నారు. అండ్ ఎలా, ఎందుకని అలా ఉన్నా ఇప్పుడు హోమ్ గ్రౌండ్లో జరిగేది వాల్కడే స్టేడియం, వాళ్ళకి చాలా ఫేవర్గా ఉంటుంది. పిచ్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. డెఫినెట్గా ముంబై గెలుస్తుంది, ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ అలాంటిగా ఉంది. బాలర్లు కూడా 6 కొట్టే ఎబిలిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా వెస్ట్ ఇండీస్ ప్లేయర్ కూడా దిగున్నాడు. దాంట్లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యుద్ధం బాగా ఆడుతున్నారు. డెఫినెట్గా ముంబై గెలుస్తుంది. ఓకే బ్రో. అలాగే కోల్కతా లక్నో మ్యాచ్ అది ఎలా జరగబోతుంది, ఎవరు గెలుస్తారు? ఇప్పుడు చూసుకుంటే కేకేఆర్ ఫామ్లో ఉంది. దానికే మనం చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తున్నారు ఈ ఇయర్. డెఫినెట్గా వాళ్ళు గెలిచే ఛాన్సులు ఉన్నాయి. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? వెంకట వర్షిత్. ఓకే, సండే జరిగే మ్యాచ్లో ముంబై వర్సెస్ చెన్నై, ఎవరు గెలుస్తారు? ముంబై. ఎందుకని అలా? ఈ మధ్య ముంబై బ్యాటింగ్ బాగుంది, షెపర్డ్ వచ్చాడు, బాగా కొడుతున్నాడు, అందుకే ముంబై గెలిచిద్ది. అప్పుడు చెన్నైలో ధోని కూడా ఉన్నారు కదా. ధోని ఒక మ్యాచ్ ఆడతాడు, ఒక మ్యాచ్ ఆడాడు. ఏం చేయాలి బ్రో అయితే? ఎందుకనట్ట? బ్యాటింగ్ వస్తే బాగా ఆడతాడు, బ్యాటింగ్ లేకపోతే ఆడలేడు, అంతే బ్రో. ఓకే, ఇంకా ఉన్నారు కదా మన చెన్నై టీంలో ధోని కాకుండా ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. జడేజా, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, వాళ్ళు మ్యాచ్ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు బ్రో. వాళ్ళు ఇంకా బాగా ఆడాలి. ముంబై గెలిస్తే ఇంకా బాగుంటుంది. బాగా ఆడలేదు అంటున్నావు వాళ్ళని? రుతురాజ్ గైక్వాడ్ మన మ్యాచ్ కొట్టాడు, కానీ రచిన్ రవీంద్ర ఒక మ్యాచ్ కొట్టాడు, అందుకే బ్రో ఇంకో మ్యాచ్ కొట్టాలి. అప్పుడు ముంబై పక్కన ఏది ఫేవర్ ఉంది, ఎవరు బాగా ఆడతారు బౌలింగ్, వాళ్ళ గురించి కూడా? బుమ్రా, రోహిత్, హార్దిక్ పాండ్యా, ఇంకా ఇంకా ఇషాన్ కిషన్, వాళ్ళు బాగా ఆడతారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకో ఫస్ట్ మ్యాచ్ కూడా ఉంది కదా, లక్నో వర్సెస్ కోల్కతా, ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? లక్నో గెలుస్తుంది. ఓకే, ఎందుకని అలా? లక్నో నిన్న మ్యాచ్లో బాగా ఆడింది, కేఎల్ రాహుల్ బాగా ఫామ్లోకి వచ్చాడు, అందుకే లక్నో బాగా ఆడిద్దామో అనుకుంటున్నాను. అంటే కోల్కతా నైట్ రైడర్స్ బాగా ఆడరనే? ఏమో చెప్పలేం బ్రో, రసల్ కొడితే కొట్టచ్చు. మొత్తం మీద రేపు ఏ మ్యాచ్ గెలుస్తుంది? ముంబై వర్సెస్ సిఎస్కే. ఓకే, ముంబై సిఎస్కేలో ఏది గెలుస్తుంది? ముంబై. ఇది కోల్కతా లక్నో. హాయ్ బ్రో. హాయ్. సండే జరిగే మ్యాచ్లో ముంబై వర్సెస్ చెన్నై, ఎవరు గెలుస్తారు? చెన్నై బ్రో. ఎందుకని అలా? ఎందుకంటే ఈ మధ్య ముంబై ఇండియన్స్ చాలా డౌన్ అయిపోయింది. చెన్నైలో అయితే అందరు ఫామ్లో ఉన్నారు, ఇంకా చెన్నై గెలుస్తుంది. అండ్ ముంబైలో కూడా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు కదా. బాగానే చేస్తున్నారు, ఈ మధ్య గెలవడం సాంగ్, కానీ చెన్నై అయితే ముంబై అయితే 2 మ్యాచెస్ గెలుచున్నాయి. 3 గెలిచిందా? ఓకే. అండ్ ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు చెన్నైలో? ఫస్ట్ అయితే ధోని, సెకండ్ రుతురాజు, థర్డ్ శివం దూబే, ఇంకా చాలామంది, జడేజా ఈ మధ్య బౌలింగ్లో ఉన్నారు బ్రో. మ్యాక్సిమం కలకత్తా గెలవచ్చు. ఎందుకని అలా? ఎందుకంటే నిన్న మ్యాచ్ లక్నో ఓడిపోయి డీసీ పైన కుల్దీప్ 3 వికెట్లు తీసి స్పిన్కి చాలా ఇబ్బంది పడుతుంది. మేబీ కేకేఆర్ గెలవచ్చు, ఎందుకంటే వాళ్ళ పక్క స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్ ఉంది. మిచల్ స్టార్క్ కూడా బౌలింగ్ బాగాలేదు, మేబీ బ్యాటింగ్ వల్ల ఏమైనా గెలవచ్చు. ఓటు పత్తులకి మ్యాచ్ చెన్నై ముంబై. ఓకేనా? హాయ్ బ్రో. ఓకే, సండే జరిగే ఐపీఎల్ మ్యాచ్ 2 మ్యాచెస్ జరుగుతున్నాయి. ఒకటి లక్నో వర్సెస్ కోల్కతా, అలాగే చెన్నై వర్సెస్ ముంబై. ఈ మ్యాచెస్లో ఎవరు గెలవబోతున్నారు, అండ్ బ్యాటింగ్ ఎలా ఆడబోతున్నారు, బౌలింగ్ ఎలా ఆడబోతున్నారు, ఎంత స్కోర్ వస్తుంది, అండ్ ఒక ఎస్టిమేషన్గా చెప్పండి. ఓకే, ముంబై వర్సెస్ చెన్నై. ముంబై బ్రో. ఎందుకని అలా? రోహిత్ శర్మ టీం కూడా బాగుంది బ్రో, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కూడా బుమ్రా బాగా వేస్తున్నాడు. రోహిత్ శర్మ కానీ ఇషాన్ కిషన్ అందరు ఫామ్లోకి వచ్చినారు.
గెలిచే ఛాన్స్ ముంబైకి ఎక్కువ ఉన్నాయి. మేబీ స్కై కూడా స్కై కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. అప్పుడు బౌలర్స్లో వచ్చి బుమ్రా బాగా వేస్తాడు. సో గెలిచే ఛాన్సెస్ ముంబైకి ఉన్నాయి. కానీ చెన్నైలో కూడా ధోని ఉన్నాడు కాబట్టి చూసుకుంటాడు. కానీ చెప్పడం ఎక్కువ, కానీ మాకు ముంబైకి వేస్తాడు అనిపిస్తుంది. పోయిన మ్యాచ్లో చూస్తే ఇప్పుడు బుమ్రా కూడా మంచి ఫామ్లోకి వచ్చి 5 వికెట్ హౌల్ తీసుకున్నాడు. ముంబై 15 ఓవర్స్లోనే మ్యాచ్ అయిపించడం, అది అసలు అందరూ ఇషాన్ కిషన్ ఇంకా హార్దిక్ పాండ్యా ఏం ఆడారు అసలు రాగానే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఇంకా ముంబై తెలిసిందే ముంబై గురించి, ఫస్ట్ అంతా ఓడిపోయి వస్తారు, తర్వాత వెళ్తా కప్పు కొట్టుకునే పోతారు. ఓకే, అలాగే మనం ఎంత పెద్ద టీం అయినా ధోని ముందు తక్కువే. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా టీంని తిరిగి మ్యాచ్లోకి తేగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు. అలాగే బ్యాటింగ్ చూసుకున్నా కూడా ఏం మరీ ఊపేయకుండా బాగా కన్జర్వేటివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ కూడా. ముంబై బ్యాటింగ్ ముందు చెన్నైది అంత పోల్చలేం, కానీ చెన్నై వాళ్ళ టీం వర్క్ బాగుంటుంది. ముంబై ఆల్మోస్ట్ అంత మంచి టీం ఉన్నా అప్పుడప్పుడు ఫస్ట్లో అలా అవడం చూసాము, కానీ చెప్పలేము. రేపు ఆల్మోస్ట్ డ్రాగానే ఉండొచ్చు, కానీ ఫేవరెట్స్గా అయితే ముంబై ఉంటుంది రేపు గెలవడానికి. ఏ మ్యాచ్ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారంటారు? చెన్నై ముంబై ముంబై గెలవచ్చు బ్రో రేపు ఛాన్స్. ముంబై చెన్నై గెలుస్తుంది. ముంబై బ్రో. చెన్నై అని ఎందుకు అలా? చెన్నై ఎందుకంటే ఇప్పుడు అక్కడ బ్యాటింగ్ లైనప్ చూస్తే కూడా అక్కడ తీసేదగ్గ ప్లేయర్స్ ఎవరు లేరు. ఆడ చూస్తే మొత్తం అక్కడ న్యూజిలాండ్ టీమే ఉంది ఎక్కువ చూసుకుంటే. అక్కడ గేక్వాడ్ కానీ రవీంద్ర కానీ ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇద్దరు చూసుకుంటే బాగా ఆడుతున్నారు వాళ్ళు. ఇంకా మిచెల్ కూడా ఈ మధ్య ఫామ్లో లేకపోవచ్చు, కానీ ధోని వచ్చి అసలు అది ఆ ఏజ్ ఏమనుకోవాలి, కానీ 40-42లో ఉన్నా కూడా హిట్టింగ్ ఏంటో అసలు. పాపం నాట్జీకి అయితే చుక్కలు కనపడ్డాయి ఆ మ్యాచ్లో, డీసీతో జరిగిన మ్యాచ్లో. ఓకే బ్రో, అయితే చెన్నై అంటున్నారు, మీరైతే ముంబై అంటున్నారు. ఎందుకని అలా? మీ పక్కన కదా, మీరే చెప్పాలి డిఫరెన్స్. మాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం బ్రో, అందుకని మాకు ముంబై అంటే ఇష్టం. అభిమానం మీద గెలుస్తుంది అంటున్నారు. మళ్ళీ బ్యాటింగ్ టీం అంతా కూడా బాగుంది కదా బ్రో. మొన్న రొమారో షెఫర్డ్ కూడా బాగా ఆడాడు లాస్ట్ ఓవర్లో, బాగా చేస్తున్నారు. మొత్తం చెన్నైలో కాస్త బౌలింగ్ కాస్త పతిరానా లేడు, మిగతా వాళ్ళు లేరు. సో ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని సిఎస్కే కాస్త. మ్యాచ్ కూడా ముంబైలోనే కాబట్టి హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే బ్రో, అండ్ సండే ఫస్ట్ మ్యాచ్ లక్నో వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, వీటిల్లో ఏది గెలవబోతుంది? కలకత్తా బ్రో. ఎందుకని అలా? గంభీర్ అంటే మంచి ఫార్మ్ చేస్తున్నాడు. గంభీర్ అన్న దగ్గర అంటే ఓపెనర్స్ సునీల్ నారాయణ బాగా ఆడతాడు. గంభీర్ అన్న దగ్గర ప్రతి మ్యాచ్ చూస్తున్నాం కదా, సునీల్ నారాయణ బాగా హిట్టింగ్ చేస్తున్నాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ కొంచెం ఫామ్లో వస్తే బాగుంటుంది అంతే బ్రో. ఇంకా బౌలింగ్ అంతా బాగుంది. బౌలింగ్ లక్నో అది స్లో బ్యాటింగ్ బ్రో, నిద్ర వస్తుంది వాళ్ళ బ్యాటింగ్. ఎప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉంటే. ఒకటి 4 రన్ స్టోయినిస్ బ్రో లాగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకంతా వేస్ట్ బ్రో నాకు. ఓకే బ్రో, అండ్ కోల్కతా లక్నో ఏది గెలుస్తుంది? చెప్పాలంటే బ్రో, నేను లక్నో ఫ్యాన్ అయినా కూడా కేకేఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో చూసుకుంటే వాళ్ళు హిట్టింగ్ ఏంటో, ఆ నారాయణ అసలు మనిషే కదా పవర్ ప్లేలో ఆ హిట్టింగ్ ఏంటో అసలు. ఇంకా అయినా చెప్పాలన్నా కూడా ఇప్పుడు ఎల్ఎస్జీకి ఫ్యాన్, ఎందుకంటే కేఎల్ రాహుల్ని చూసి ఆ క్లాస్ బ్యాట్స్మెన్ అసలు మనిషే కాదు అసలు. కానీ ఈ మధ్య అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ ఉంది కాబట్టి, T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి దాన్ని చూసైనా కొంచెం పికప్ అయితే కేఎల్ రాహుల్. అసలు స్టార్టింగ్ మెయిన్గా ప్లేయర్ పడిపోకుండా స్టార్టింగ్ ఓపెనర్స్ ఆడగలిగితే టీం నిలబడుతుంది ఎల్ఎస్జీ. ఇంకా బౌలర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మయాంక్ యాదవ్ వచ్చేసి మొన్న బాగా పర్ఫామ్ చేశాడు. ఆడిన 2 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి ఆ 2 మ్యాచ్లు ఆడితే ఇప్పుడు ఛాన్స్ ఇస్తే కూడా చూసుకోవచ్చు, ఏదైనా బెటర్ ఉండొచ్చు ఎల్ఎస్జీ గెలవడానికి. కానీ కేకేఆర్తో పోలిస్తే మాత్రం ఎల్ఎస్జీ పెద్ద ఆడేదేం లేదు బ్రో. సునీల్ నారాయణ కానీ వరుణ్ చక్రవర్తి కానీ అందరూ బాగా వేస్తున్నారు ఇప్పుడు. కేకేఆర్ బ్రో. ఓకే బ్రో, కోల్కతా వర్సెస్ లక్నో. కోల్కతా బ్రో. ఎందుకని అలా? ఎందుకంటే కోల్కతా టీం అంతా బాగుంది బ్రో. ఓపెనింగ్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, హిట్టర్స్ కూడా లాస్ట్లో బాగా వచ్చి కొడుతున్నారు. మొన్న చూసాం కదా 270 దాదాపు కొట్టేసేవాళ్ళు హై స్కోర్ని. బౌలింగ్ కూడా బాగుంది బ్రో. అంతా మిస్టరీ స్పిన్నర్స్ అంతా ఉన్నారు, బాగా వేస్తున్నారు. మిడిల్ ఓవర్స్లో అంతా కట్టడి చేస్తా బాగుంది. కోల్కతా టీం బాగుంది. ఎల్ఎస్జీ చూస్తే ఏమో వాడు కేఎల్ రాహుల్ కాస్త చిన్నగా ఆడుతూ ఉన్నాడు, అదే కొంచెం పుంజుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి ఎల్ఎస్జీ. కానీ మ్యాక్సిమం కోల్కతానే బ్రో. మాత్రం ఫిక్స్ కోల్కతానే కోల్కతానే బ్రో. కలకత్తా ముంబై బ్రో. కలకత్తా ముంబై. మీరు బ్రో, అండ్ లక్నో వర్సెస్ కోల్కతానే బ్రో. చెప్పలేం. ఎల్ఎస్జీ కూడా నికోలస్ పూరన్ ఉన్నాడు, దీంట్లో రసల్ ఉన్నాడు. మేబీ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎల్ఎస్జీ కూడా. కానీ బౌలింగ్ లైనప్ దీంట్లో మ్యాజికల్ స్పిన్నర్స్ ఉన్నారు కేకేఆర్లో. ఎవరు? వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ. దీంట్లో రవి బిష్ణాయ్ ఒకటే ఉన్నాడు. మేబీ ఛాన్సెస్ కేకేఆర్కే ఎక్కువ ఉన్నాయి. అండ్
వాళ్ళు ఫామ్లో లేరు, స్ట్రైకరు నాన్ స్ట్రైకర్ ఫామ్లో లేరు. సో మేబీ కేకేఆర్ గెలుస్తుంది. ఓకే బ్రో. అండ్ కోల్కతా లక్నో అండ్ ఆ టీంకి ఈ టీంకి డిఫరెన్స్ ఏమున్నాయి, మైనస్ ఏమున్నాయి, ప్లస్లు ఏమున్నాయి చెప్పండి. లక్నోకి బ్యాటింగ్ ఒకరోజు స్లోగా ఉన్నా ఎండింగ్ మాత్రం ఫినిషింగ్ బాగా ఇస్తున్నారు బ్రో టీంలో. అలాగే బౌలింగ్ చూసుకుంటే మయాంక్ యాదవ్ బౌలింగ్ని అసలు తప్పుపడడానికి లేదు. టీం మొత్తం ఒకవైపు ఉంటే అతను ఒకటే గెలిపడానికి చూస్తున్నాడు. అయినా కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ అసలు వాళ్ళు కేకేఆర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి బాల్కి హిట్టింగ్ అనేది అసలు ఏ టీం వల్ల కాదు బ్రో. కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కేకేఆర్ బౌలింగ్ కూడా పేస్ అంత లేకపోయినా స్పిన్ బౌలింగ్లో మాత్రం బాగా రన్స్ నాపగలుగుతారు. అలాగే ఈ పక్క లక్నో వైపు చూసినా స్పిన్ ఆడేవాళ్ళు అంత లేరు బ్రో. ఆడితే పేస్ ఆడాల్సిందే కానీ అందరూ ఫామ్లో లేరు. నికోలస్ పూరన్ మీద మయాంక్ యాదవ్ మీద నమ్మకం ఉంది. రేపైతే ఎల్ఎస్జీ గెలుస్తుంది అనిపిస్తుంది బ్రో. ఆ బౌలింగ్ చూసి ఆ రసలు ఆడేదానికి రవి బిష్నాయ్ని పవర్ ప్లేలో యూజ్ చేసుకుంటే నారాయణ వాళ్ళు ఎవరు ఆడలేరు బ్రో. ఇంకా మిగతాది పవర్ ప్లే తర్వాత మయాంక్ యాదవ్ వాళ్ళు చూసుకోవచ్చు. అయితే ఫస్ట్ పవర్ ప్లేలో ఎట్ట యూజ్ చేసుకున్నారు, స్కోర్ని ఎంత ఆపారు అన్న దాని మీద ఉంటుంది. రేపు ఎల్ఎస్జీ కలుస్తుంది అనుకుంటున్నాను. కోల్కతా వర్సెస్ లక్నో, అలాగే ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ అయితే హోరాహోరీగా జరగబోతుంది. అలాగే మనం ఇక్కడ క్రికెట్ ప్రేక్షకుల్ని అలాగే ప్లేయర్స్ని మనం అడగడం అయితే జరిగింది. వాళ్ళైతే చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు. Do subscribe to Saas TV.